శ్రద్ధగా దేవుని మాటలు విందాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం. ఈ సెప్టెంబర్ నెల 4వ ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 34వ అధ్యాయం 14వ వాక్యాన్ని అందరం కలిసి చదువుదాం. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 34వ అధ్యాయం 14వ వచనాన్ని అందరూ బైబిల్ తెరిచి కలిసి చదువుదాం. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. చాలు, అందరు ఈ మాట నాతో చెప్పండి. నేను, కొంచెం గట్టిగా, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దాం. ఈ మాటలన్నీ దేవుడు మనలో వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. రైట్, ఈరోజు మన వాక్య సందేశం పేరు మంచి మేత. అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, దేవుని వాక్యం చాలా ఉన్నతమైనది. నేను వాటిని మంచి మేతగల చోట మేపెదను. ప్రభు చెప్తూ ఉన్నాడు గొర్రెల గురించి. విశ్వాసులుగా ఉన్న మన ఆత్మీయ జీవితాలు, ఆధ్యాత్మికమైన స్థితి ఎంత దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మంచి మేతగల చోట్ల నేను వాటిని మేపుతాను. ఈరోజు విశ్వాస జీవితం, ఆత్మీయ భక్తి, సంపూర్ణత, వీటి యొక్క అనుభవాలన్నీ మనం చూస్తూ ఉంటే, మంచి మేతగల చోట్ల మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఒక వ్యక్తి శారీరకంగా గుడ్నెస్, మంచి వ్యక్తిగా నిలవడానికైనా, ఫిట్నెస్, మంచి బాడీ, మంచి బలం కలిగి ఉండడానికైనా ఫుడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మేత అనేది చాలా అవసరం. ఈరోజు కూడా దేవుడు మనకి అదే ఈ పాఠాన్ని చెప్తా ఉన్నాడు. ఈ యెహెజ్కేలు ఈ 34వ అధ్యాయం అంతా కూడా గొర్రెల గురించి, కాపరి గురించి రాయబడిన మాటలు. సంఘము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, మంచి మేతగల ఆ స్థలముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు వాళ్ళకి కొన్ని మేత స్థలాలు ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. మేత దొరికే స్థలం, పచ్చిక దొరికే స్థలాలు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, గిలాదు అనేది ఒక ప్లేస్. గిలాదులో మందలకు తగినంత ఆహారం దొరుకుతుంది. అందుకే ఇశ్రాయేలీలు వారి యొక్క మందల్ని ఎలా మేపుతూ ఉండేవారంటే, గిలాదు ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అక్కడ మందను మేపుతూ ఉండేవారు. అండ్ కర్మేలు పర్వతం కూడా మందలకు తగినంత మేత దొరికే స్థలం. అండ్ బాషాను, ఈ ప్రాంతం కూడా అక్కడ మేత దొరికే స్థలం. ఇట్లాగా కొన్ని స్థలాలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. గొర్రెల్ని మేపడం ఎక్కడ పడితే అక్కడ మేపేవారు కాదు. గొర్రెలకి మేత దొరికే స్థలాల్ని ఎంపిక చేసుకుని ఇటు గిలాదులోకి తీసుకెళ్ళేవారు, అటు కర్మేలు పర్వతం అనుభవానికి తీసుకెళ్ళేవారు, బాషాను ప్రాంతానికి వెళ్ళే. ఇట్లాగా మేత దొరికే స్థలాలకు తీసుకుని వెళ్ళి అక్కడ చక్కగా ఆ మందల్ని మేపుతూ ఉండేవారు. ఈరోజు ఆధ్యాత్మికంగా సంఘములో ఎదుగుతున్న నీవు, నీ ఆత్మీయ స్థితి, నీ ఆధ్యాత్మికమైన భక్తి విలువలు ఎప్పుడు కూడా మేత దొరికే స్థలంలో నువ్వు ఉంటే, మేత దొరికే చోట నువ్వు నాటబడితే, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు దేవునిలో చక్కగా నిలిచి ఉంటుంది. అందుకే భక్తుడు ఇలా అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టుగా ఉన్నారు మీరు. కొంచెం గట్టిగా చెప్పండి. నాకు లేమి కలగదు. ఆయన నన్ను ఎట్లా మేపుతాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. మేత దొరికే స్థలంలోనే మనం ఉండాలి. ఆధ్యాత్మికంగా సంఘం ఎప్పుడు కూడా మంచి మేత దేవుడు మీకు ప్రతి ఆదివారం మంచి మేతనే దేవుడు అనుగ్రహిస్తున్నాడు.
నా వంతుగా నేను మీకు ఏ కోణంలో అర్థమయ్యేటట్లుగా చెప్పాలో ఆ విధంగా ప్రయాసపడుతూ వారమంతా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మని సహాయంతో ప్రార్థన పూర్వకంగా మీకు అందించే ప్రతి వర్తమానం మీ ఆత్మీయ జీవితాన్ని యేసు నామములో స్థిరపరచునుగాక. ఇక్కడ సమృద్ధిగా మీకు మేత దొరుకునుగాక. గట్టిగా ఆమేన్. కొంతమందికి కోళ్ళి మేపే అలవాటు ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి జనరల్గా ఏమీ తోయక కోళ్ళని మేపుతూ ఉంటారు. తప్పేం లేదు, ఏదో ఒకటి వాళ్ళకి జీవనాధారం వస్తుంది కదా. నాటుకోడి ఎంత అన్నప్పుడు అసలు మామూలుగా లేదు అసలు. కొన్ని పందెం కోళ్ళు కూడా పెంచుతూ ఉంటారు. నేను ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఆ అన్న చూపిస్తూ ఉన్నాడు. అన్న ఈ కోళ్ళు ఎక్కడే అనుకున్నారు, ఎక్కడో భీమవరం అవతలని తీసుకొచ్చానన్న. అసలు ఒక్కొక్క కోడి చాలా హైట్ ఉంది, చాలా వెయిట్ ఉంది. ఇంకా ఒకసారి అట్లా అన్నదంటే ఇంకంతే సంగతులు అన్నమాట. వేల రూపాయల్లో ఆ కోడిని అమ్ముతారంట ఈ పందాలు వచ్చినప్పుడు. సో కొంతమందికి కోళ్ళు పెంచుతూ ఉంటారు. ఇప్పుడు కోడి పెరగాలంటే ఏముండాలా? మేత ఉండాల్సిందే. ఎంత మేత పెడితే ఆ కోడి అంత చక్కగా స్ట్రాంగ్గా తయారవుతుంది, వాళ్ళు అనుకున్నట్లుగా రేట్ వస్తుంది. తర్వాత చెరువులు చాలామంది చెరువులు వేస్తూ ఉంటారు. చెరువుల్లో చేపలు చెరువు వేస్తూ ఉంటారు కొందరు, మరికొందరు రొయ్యలు చెరువులు వేస్తూ ఉంటారు. ఈ చేపలన్నా రొయ్యలన్నా ఆ సీడ్ మంచిగా ఎదిగి ఫలాభివృద్ధి చెంది మంచి కౌంట్ రావడానికి వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారో లాభాలు వాళ్ళు చేకూర్చడానికి సరైన మేత చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే దేవుడి దయ వల్ల మన సంఘంలో ఈ ఆక్వా సంబంధించిన ఈ సీడ్, ఇట్లాంటి రొయ్యల మేత కానీ చేపల మేత కానీ దానికి సంబంధించిన మెడిసిన్ కానీ చేసేవాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు మన సంఘంలో ఉన్నారు. చాలా సందర్భాల్లో వాళ్ళ యొక్క అనుభవాలు నాతో కూడా పంచుకుంటూ ఉంటారు. అన్న నేను ఈరోజు ఇట్లా పలానా ప్లేస్కి వెళ్ళాను, రైతుకి సలహాలు చెప్తా వచ్చాను, ఆ సీడ్ ఎట్లా ఉందో. ఇట్లా చూడండి, ఒక చెరువు మంచి కౌంట్ రావటానికి వాళ్ళు ఆశించిన లాభాలు వాళ్ళు చేకూర్చడం కొరకు మేత చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు ఆత్మీయ జీవితంలో ఇక మన వ్యక్తిగత జీవితాన్ని కూడా చూస్తే, మనిషి జీవితాన్ని కూడా మనం ఆలోచిస్తే మార్నింగే టిఫిన్ సెక్షన్, సో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్, మరలా రాత్రికి డిన్నర్. సో మనిషి ఫుడ్డు మేత ఎంత స్ట్రాంగ్గా తీసుకుంటూ ఉంటే ఆ వ్యక్తి అంత చక్కగా పర్ఫెక్ట్గా బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నేను మంచి మేతగల స్థలములో నేను వాటిని మేపుతాను. లోకస్తులను కూడా మనం గమనిస్తూ ఉంటుంటే కొంతమంది మేత మేసేవాళ్ళు ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి నాయుడు నాన్నగారు వాళ్ళ షాప్ దగ్గర నేను కరపత్రికలు పంచుకుంటూ వస్తూ ఉన్నాను. బ్యాంక్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ కరపత్రికలు పంచుతూ ఉన్నాం మీటింగ్స్ కొరకు. నేను నాన్నగారి దగ్గర ఉన్నాను, అట్లా నిలిచి ఉన్నాను. నాయన రెండయ్యా మీటింగ్స్ ఉన్నాయి రండి చెప్తా ఉన్నాను. ఈ లోపల కిమ్స్ హాస్పిటల్ నుంచి అలాగా రెడ్ బ్రిడ్జ్ ఎర్రవంతెన దగ్గర వైపుకి వెళుతూ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది వెళుతూ ఉన్నారు, కొంతమంది పేషెంట్స్ వెళుతూ ఉన్నారు. నాన్నగారు అలా చూసి ఒక తల్లి అనకూడదు కానీ ఒక సహోదరి, మేబీ 20-25 ఇయర్స్ అట్లా ఉంటాయి, కాలేజీ చదువుతుంది అనుకుంటాం, మేబీ నాకు తెలియదు. సో ఆయన చూసి ఆయన ఇలా అన్నాడు, పేపాలా ఉన్నది. స్తోత్రం చెప్పండి సార్. నేనన్న మాట కాదు, ఆయన అన్న మాట. డాక్టర్ గారు చెప్తానే ఉన్నాడు, ఇంకా 2 చేతుల్లో 2 యాపిల్ పట్టుకుని తింటా వెళ్తా ఉంది కొరుక్కుంటా. ఎక్కడ? మా మంచోళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. రోడ్డు మీద ఆయన అంటాడు, పీపాలా ఉన్నదేమే, 2 చేతులతో తినకపోతే ఏంటది, రోడ్డు మీద ఏంటి చిరుతిళ్ళు. ఒకప్పుడు మేము భయపడతా ఉండేవాళ్ళం రోడ్ల మీద. ఇప్పుడు సేవలో కూడా ఎక్కడైనా ఆగి తినాలన్నా మేము భయపడతా ఉంటాం. ఎందుకులే మన రోడ్ల మీద చిరుతిళ్ళేది. కొంతమంది ఇప్పుడు అసలు ఆడపిల్లలకి అసలు భయమే లేదు. పానీపూరి, మీరు మిమ్మల్ని ఏమనుకోవద్దు, మంచి వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. అంటే
మన ఆత్మీయ జీవితం ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ఒక టైం టేబుల్ ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది. ఎట్లా పడితే రోడ్ల మీద మనం అట్లా ఉండకూడదు. సో దేవుని బిడ్డలకు అది పద్ధతి కాదు. సో నేను ఆయన అన్న మాట ఏమిటంటే, ఇంతగా ఉండి మేము ఇంత పర్సనాలిటీ ఉంది, ఇంత హైట్ ఉండి కూడా ఇంకా ఫుడ్ తింటుంది ఏంటి అని అంటే, సో ఆయన నాతో చెప్పిన మాట, స్ట్రాంగ్గా ఉండాలేమో. నిజమే కదా, మనిషి ఫిట్నెస్ బాగుండాలని ఫుడ్ విషయంలో చాలామంది కరెక్ట్గా ఉంటారు. మొన్న ఒక ఆయన చనిపోయారు, 73 years ఓల్డ్, 73 సంవత్సరాల వయసు ఆయనకి. అసలు ఆ మనిషిని చూస్తే ఎంత అసలు టైం టేబుల్ మాట, ప్రతిదీ టైం టేబులే, ప్రతిదానికి ఒక కొలబద్ద ఉంది. చాలా హెల్తీగా ఉన్నాడు. ఆయన పనులు ఆయన 73 yearsలో కూడా ఆయన పనులు ఆయన చేసేసుకున్నాడు. ఆ వయసులో కూడా బైక్ తీసుకుని బజార్కి వెళ్తూ ఉన్నాడు. జస్ట్ నేను పలకరించడానికి అని వెళితే ఆ వీధిలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, అయ్యా ఈయన ఎంత యాక్టివ్గా ఉండేవాడో, ఈరోజు కూడా మార్కెట్కి వెళ్ళి వచ్చాడయ్యా. సో నిజమే, కొంతమందికి ఆహార విషయంలో చాలా నియమాలు ఉంటాయి. దేవుని సేవకుడిగా నేను కూడా మీకు చెప్తున్నాను, ఈ భౌతిక సంబంధమైన ఈ శరీరం గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారో, స్పిరిచువల్ లైఫ్లో కూడా మంచి మేత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేనని చెప్పండి. ఈరోజు నా ప్రశ్న, నేను మంచి మేత గల చోట్ల నా గొర్రెలని మేపుతానని ప్రభు అన్నాడు కదా, గొర్రెలకి మంచి మేత ఏది అనే ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యం వింటే, సింపుల్గా అవసరమైన ముచ్చటగా 3 మాటలు చెప్తాను. గొర్రెలకి మంచి మేత ఏది? కొన్నిసార్లు మనం కూడా చూస్తూ ఉంటాం, ఏది పడితే అది తినరు, చక్కని వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా గొర్రెలుగా ఉన్న మన జీవితాల్లో మంచి మేత ఏది? 3 మాటలు చెప్తాను, చదవండి. నెంబర్ 1, దినవృత్తాంతాల మొదటి పుస్తకం 4వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదవండి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 4:40. మంచి బలకరమైన మేతయు, మంచి బలకరమైన మేతయు, నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపారు అక్కడ కాపురం ఉన్నారు. చాలు, మంచి బలకరమైన మేత. చాలు. మొదటి మాట, గొర్రెలకి మంచి మేత ఏదంటే బలమైన మేత. అనండి ఒకసారి మీ నోటితో, బలకరమైన మేత, బలమైన మేత. గొర్రెలకి మంచి మేత ఏదైనా ఉందంటే అది బలమైన మేత. ఆత్మీయ జీవితంలో విశ్వాసులుగా ఉన్న మీరు ఎప్పుడు బలహీనులు కాకూడదు. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ ఎప్పుడు కూడా దేవునిలో బలవంతులుగానే ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఎక్కడ క్షీణించిపోకూడదు. భౌతిక విషయాల్లో ఎంత ఫిట్నెస్, ఎంత చక్కగా ఉన్నావో, సో స్పిరిచువల్ లైఫ్లో కూడా అంత స్ట్రాంగ్గా దేవునిలో బలమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, దివ్యమైన ఆయన యొక్క బలము చేత మంచి ఆహారాన్ని, మేతను మనం తీసుకుంటే ఎప్పుడు కూడా దేవునిలో చక్కగా నిలిచి ఉండగలుగుతాం. సో దేవుని బిడ్డలకి నేను ఇలా సలహా చెప్తా ఉంటాను. ఉదయకాలం మీ బైబిల్ స్టడీ లేదా మీరు బైబిల్ చదువుకునే విధానం ఎట్లా ఉండాలంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు, అంటే టిఫిన్ చేసే ముందు కీర్తనలు చదివేయాలి. మీరు ఆమెన్నో అల్లెలు ఏమీ చెప్పట్లేదు. సో మార్నింగ్ సెక్షనే మీరు టిఫిన్, మీ మమ్మీ లేదా మీ డాడీ, మీ ఇంటోళ్ళు మీ ముందుకి బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చిన వెంటనే టిఫిన్ తినే ముందు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు కీర్తనల పుస్తకం చదివేయాలి. అప్పుడు టిఫిన్ చేయాలి. మేము అలా లేదండి, ఆల్రెడీ సగం కోట అయిపోయిందండి, యేసు రక్తమే జయం. సో మీ సెక్షన్ అలా ఉండాలి, మీ టైం టేబుల్ అలా ఉండాలి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు వెంటనే వాకింగ్ గుర్తు చేసేయాలి, కీర్తనలు. సో టిఫిన్ అయిపోయిన తర్వాత సామెతలు. ఏ కాఫీ తీసుకొచ్చే లోపల టైం ఉంటుందా?
సామెతలు ఒక్క అధ్యాయం, నెలకి 31 అధ్యాయాలు ఒక్క అధ్యాయం చదవండి. సో డ్యూటీకి వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు, కాలేజ్కి వెళ్ళిపోయారు, అయిపోయింది. సాయంకాలం వచ్చిన తర్వాత మధ్యాహ్న సమయంలో ఖాళీ ఉంటే ఓల్డ్ టెస్టిమెంట్, ఖాళీ లేకపోతే సాయంకాలం ఓల్డ్ టెస్టిమెంట్ ఒక అధ్యాయం, న్యూ టెస్టిమెంట్ ఒక అధ్యాయం. ఈ విధంగా మీరు బైబిల్ స్టడీ చేయగలిగితే, దేవుని వాక్యం మీరు చదవగలిగితే, మీ ఆత్మీయ జీవితం ఎప్పుడు దినదినము అలాగ దేవుళ్ళు స్ట్రాంగ్గా మీరు ఉండగలుగుతారు. ఒక దైవజనుడిగా నా ఆశ ఏమిటంటే, బలమైన ఆహారం, మేత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. సౌలు పౌలుగా మారిన తర్వాత దమస్కు దారిలో వెళుతున్నప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చి పౌలుగా మార్చిన తర్వాత తన కన్నులకున్న పొరలు రాలిపోయాయి. ఇప్పుడు అననీయ ఇంటికి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళాడు. అననీయ ఆ ఇంటికి వెళితే తిన్నని మార్గాన్ని గుండా వెళితే అననీయ ప్రభువు మాటలు చెప్పాడు. సో వెంటనే బాప్తిసం యొక్క అనుభవాలు, సౌలు బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత అతడు దేవునిలో బలంగా ఉండటానికి ఆహారం తీసుకున్నాడు. ఆ ఆహారమే అతన్ని ప్రభువులో బలవంతునిగా చేసింది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తము చేయగలను. జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇంత వైరాగ్యంగా ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం పొందాలని గురి అద్దకు పరిగెడుతున్నాను. వెనుకున్నవన్నీ మర్చిపోయాను. ఇంత డెడికేషన్ ఎలా వచ్చింది అంటే, అతడు తీసుకున్న ఆహారమే అతన్ని ప్రభువులో నిలబెట్టింది. మీరు చదవండి కావాలంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. ఓకే, త్వరగా చదువుదాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి ఓకే లేచి బాప్తిసం పొందిన తరువాత ఆహారం తీసుకుని బలపడెను. అందరూ ఆమేనని చెప్పండి. ఆహారము తీసుకుని బలపడెను. ఈరోజు చాలామంది బాప్తిస్మాలు తీసుకున్న తర్వాత మరలా వెనకడుగులు వేయకుండా మీరు దేవునిలో బలంగా ఉండాలంటే ఆహారం చాలా ప్రాముఖ్యమైనది. చిన్నపిల్లలకి పెట్టే ఆహారం ఒకలా ఉంటుంది. చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళు పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళకి ఆహారం తల్లి పాలు. శ్రేష్టమైన ఆహారం ఏదైనా పిల్లలకు ఉందంటే చిన్న పిల్లలకి శ్రేష్టమైన ఆహారం తల్లి పాలు. చాలా వాళ్ళు చక్కగా ఆరోగ్యకరంగా ఉండడానికి ఆ ఆహారం పిల్లలకి చాలా అవసరం. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్లలకి ఆహారంలో మార్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళ వయసును బట్టి వాళ్ళ ఆహార పదార్థాలు మారుతూ ఉంటాయి. మీ ఆత్మీయ జీవితంలో కూడా దేవునిలో నువ్వు ఎంత ఎదుగుతున్నావో నీ ఆహారం కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటే మంచిదే, అయితే స్పిరిచువల్ లైఫ్లో కూడా మంచి ఆహారం మనకు కావాలి. అప్పుడే పుట్టిన పిల్లల యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటుంటే తల్లి పాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రోజుల్లో పిల్లలకి ఎలాంటి ఆహారం వస్తుందంటే, పిల్లల యొక్క ఫుడ్ ఎలా ఉంటుందంటే, తల్లిపాలు చాలా అయిపోయింది. తల్లి పాలు తాగట్లేదు పిల్లలు. డబ్బా పాలకి అలవాటు పడిపోయి పిల్లలు డబ్బా పాలు తాగి డబ్బాలాగా అరుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నేనంటాను తల్లి పాలు చాలా శ్రేష్టమైనవి. సంఘం కూడా తల్లి సంఘమే గనుక శ్రేష్టమైన ఆహారం మనకు అవసరం. లోకంలో ఎన్నో రకరకాల బోధలు వస్తూ ఉన్నాయి, విమర్శించట్లేదు, కానీ అంత మంచివి కాదు. నీకు తల్లి పాలు ఒక బిడ్డకి ఎంత గొప్ప ఆహారం, బలవంతుడిగా ఉండడానికి ఉపయోగపడతారో, సంఘములో దైవజనుడు బోధించే ప్రతి ఉపదేశం నిన్ను దేవునిలో స్ట్రాంగ్గా నిలబెడుతుంది. ఎన్నో రకరకాల బోధలు ఉండొచ్చు, అవి నీకు సంతోషాన్ని కలిగించవచ్చు, ఆహ్లాదాన్ని కలిగించవచ్చు, వినడానికి బాగుండొచ్చు, కానీ నువ్వు దేవునిలో స్ట్రాంగ్గా ఉండాలంటే సంఘ ఉపదేశం నీకు చాలా ప్రాముఖ్యమైనవి.
కాపరి, ఒక తల్లి సంఘం మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుళ్ళలో మన స్ట్రాంగ్గా నిలబెడుతుంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ ఆత్మీయ జీవితాల్లో ఎవరికి ఏ మాటలు అవసరమో ఆ మాటల ద్వారా దేవుడు నిన్ను బలపరచునుగాక. కొన్ని బలహీనమైన వ్యక్తులు ఉంటారు, కృంగిపోతూ ఉంటారు, సమస్య వస్తే తట్టుకోలేరు. వెంటనే దేవుని మాట వాళ్ళని ఆ ఆపద సమయాల్లో వాళ్ళని ఆదుకుని వాళ్ళని ప్రభువులో మరలా బలపరుస్తూ ఉంటుంది. దేవునిలో నువ్వు బలవంతుడిగా ఉండడానికి బలమైన మేత, శ్రేష్టమైన ఆహారాన్ని నువ్వు ఎప్పుడు తీసుకుంటావో ఇంకా దేవునిలో నువ్వు బలవంతుడిగా మారుదువుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? చూడండి, అపోస్తలుడైన పౌలు ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14వ వచనం వరకు చదివితే అక్కడ ఆహార నియమాల గురించి మాట్లాడుతున్నాడు. కాలమును బట్టి చూచితే మీరు, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 14 వరకు, కాలాన్ని బట్టి మీరు చూస్తే మీరు బోధకులుగా ఉండవలసి, మీరు ఆల్రెడీ ఇప్పటికి బోధకులుగా ఉండాలి. దేవోక్తులలో మొదటి మూల పాఠములు మరలా మీరు ఎల్కేజీ స్టూడెంట్లు అయిపోతే ఎలా? ఒకడు మీకు మరలా మరలా మీకు ఏబిసిడీలు నేర్పించాలంటే ఎలా? మీరు పాలు త్రాగవలసిన, మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినేవారు కాదు. మరియు పాలు తాగు ప్రతి వాడు శిశువే గాని నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. వయసు వచ్చిన వాడు అభ్యాసం చేత మేలు కీడులను కీడేదో వివేచిస్తాడు. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నాడు గనుక బలమైన ఆహారం వానికే తగును. చప్పట్లు కొడుతూ సరి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సంఘములో విశ్వాసుల యొక్క స్థితి, కొంతమంది పాలు తాగేవాళ్ళుగా ఉంటారంట, కొంతమందికి బలమైన ఆహారం కావాలి. అయితే పౌలు అంటారు, మీరు కాలాన్ని బట్టి చూస్తే, సీనియారిటీని బట్టి చూస్తే, ఎక్స్పీరియన్స్ని బట్టి చూస్తే, వయసుని బట్టి చూస్తే మీరు ఇంకా పాలు తాగేటట్టుగా ఉండే ఎట్లా? వయసు వచ్చిన వాడు బలమైన ఆహారం తింటాడు. చిన్నపిల్లలకి పాలు, చిన్నపిల్లలకి ఎదుగుతూ ఉన్నా వాడు ఇంకా పాలు తాగుతూ ఉంటుంటే ఎట్లా? ఎదిగి కొద్ది ఆహారాల మార్పులు. నీ ఆత్మీయ జీవితం కూడా చక్కగా ప్రారంభంలో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు పాలు తాగే వయసు, అధ్యాయం అంటే తెలియదు, రిఫరెన్స్ అంటే తెలియదు, ఆది కాండం ఎక్కడుందో తెలియదు, రూతు గ్రంథం ఎక్కడుందో తెలియదు, తీతు గ్రంథం ఎక్కడుందో తెలియదు, తిమోతి పత్రిక ఎక్కడుందో తెలియదు, ఏమీ తెలియదు. ఎదుగుతూ ఉన్నప్పుడు నీ ఆధ్యాత్మికమైన జీవితం బలమైన ఆహారం నీకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆది కాండం ఉంది, ఆది కాండం 50 అధ్యాయాలు. సో నీ ఆత్మీయ జీవితంలో ఆది కాండం ఎప్పుడు సిలబస్ ఏం మారదు. ఎన్ని సంవత్సరాలు చదివినా ఆది కాండమే. మొదటి అధ్యాయం సృష్టి, 2వ అధ్యాయం దేవుడు నిర్మాణం చేసిన మనిషిని ఏదేని తోటలో ఉంచటం, అక్కడ ఒక నది బయలుదేరి 4 శాఖలు అవటం. 3వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ దేవుడు ఆదాము అవ్వలు దేవుని మాటని ధిక్కరించి, తృణీకరించి, అవేదో చూపించి తోటలోంచి బయటికి గెంటి వేయబడిన పరిస్థితి. 4వ అధ్యాయం కయ్యను హేబేల్, 5వ అధ్యాయం ఆదాము వంశావళి, 6వ అధ్యాయం నోవాహు వాడ. ఇట్లాగా నోవాహు చరిత్ర మనం చూస్తాం. ఈ 6-7 అధ్యాయాలు అట్లా చదువుకుంటూ 11-10 అధ్యాయాల వరకు నోవాహు చరిత్ర, వాడ కట్టడం, జలప్రలయం. 11వ అధ్యాయం బాబేలు గోపురం. 12వ అధ్యాయం అబ్రహాము చరిత్ర. అబ్రహాము తర్వాత ఇస్సాకు యాకోబు చరిత్ర, ఏషావు చరిత్ర. ఇస్సాకు యాకోబు వారి కుటుంబాలు మనం చూస్తే యాకోబు ఇశ్రాయేలుగా మారటం, 12 మంది వాళ్ళ కుమారులు పుట్టడం, వాళ్ళ యొక్క చరిత్ర. ఆది కాండం ఫినిష్. నిర్గమకాండంలోకి వచ్చినప్పటికీ, నిర్గమకాండం అంటే లో నుండి వచ్చినది. ఐగుప్తులోంచి వాళ్ళు కనానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. 10 అద్భుతాలు దేవుడు చేయటం, తెగుళ్ళు రప్పించటం, మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో చేసిన కార్యాలు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం, యోర్దాను ఏకరాశిగా నిలిచిపోవటం, తర్వాత ప్రత్యక్ష గుడారం నిర్మాణం. నిర్గమకాండం అయిపోయింది. సంఖ్యాకాండం మరలా లెక్కించబడటం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, రూతు, న్యాయాధిపతులు, సమూయేలు పుస్తకం. ఇట్లాగా బైబిల్ చరిత్ర అంతా చదువుతూ ఉంటుంటే న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, తర్వాత దేవుడు ప్రవక్తల్ని పంపించాడు.
ఆత్మీయ జీవితం ఇలాగా పాత నిబంధన చరిత్రలో వస్తుంది. తర్వాత 4 సువార్తలు, పత్రికలు. దేవుడు ఈ ఆత్మీయ జీవితంలో సండే స్కూల్ పిల్లోడు 66 పుస్తకాలు అప్పచెప్తున్నాడు. మరి వయసు వచ్చింది కదా మనకి. విశ్వాస జీవితంలో 20 సంవత్సరాలు అయింది రక్షించబడి. మీ ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉన్నారు. 66 పుస్తకాలు మీరు చూడకుండా కంఠస్థం చేసే విశ్వాసులు కావాలి. నేను మొన్న విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటుంటే, అన్న మన చర్చిలో ఒక అక్క 119వ కీర్తన చెప్పింది కదా చూడకుండా అన్న. అవునన్నా, బీటెక్ ఎంటెక్ కూడా చేసింది ఆ పాప, కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉంటుంది. ఇంకా రక్షణ పొందలేదు ఆ కుమార్తె. రక్షణ పొందలేని కుమార్తె 119వ కీర్తన అంతా చదివితే రక్షించబడిన మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అసలు. 1వ కీర్తన కూడా రావట్లేదు మనకి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 23వ కీర్తన కూడా రాలేదు. 91వ కీర్తన కూడా రావట్లేదు. మొన్న ఒక సహోదరి నాతో చెప్తుంది, అన్నయ్య 119వ కీర్తన ఒక అక్క చెప్పింది కదా, నేను అనుకుంటున్నాను 150 కీర్తనలు చూడకుండా చెప్పాలనుకుంటున్నాను మీకు అన్నది. మరి అంత తొప్పునాసన చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ. 150 కీర్తనలు ఎన్నున్నాయి బైబిల్లో? 150 కీర్తనలు చూడకుండా చెప్పాలనుకుంటున్నాను అన్నయ్య. నేను అనుకున్నాను, విశ్వాసులకే ఇంత స్ట్రాంగ్నెస్ ఉంటే, ఇంత చక్కని వైరాగ్యం ఉంటే, ఆత్మీయులైన మనం ఇంకెంతగా దేవుణ్ణిలో బలపడాలి. రాబోయే కాలంలో వాక్యాలు బోధించే వాళ్ళు ఉండరు, ఆహారం కొదువైపోతుంది. అందుకని నువ్వు ఎప్పుడు బలమైన ఆహారం, నీ ఆత్మీయ జీవితం చక్కగా అంటుకట్టబడు. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక, స్థిరపరచబడునుగాక. కొంతమంది ఎట్లా ఉంటారంటే, చెప్తాను. ఒక వ్యక్తి జాబ్ వచ్చింది ఆయనకి. జాబ్ వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన కొంతకాలానికి ఒక పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లోడు ఫస్ట్ బర్త్డే మంచిగా జరిగింది. ఆ తర్వాత వాళ్ళ డాడీ డ్యూటీస్ నిమిత్తమై వేరే ప్రాంతానికి, సో ఈ మిలిటరీ వాళ్ళకి డ్యూటీస్ చాలా దూరాలు డ్యూటీలు వేస్తూ ఉంటారు. అట్లాగా ఆయన డ్యూటీ నిమిత్తమై చాలా దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు తన భార్యని పిలిచి చెప్పారు, నేను వచ్చేదాకా ఈ పిల్లోడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను 10 ఇయర్స్కి వస్తాను తెలియదు, 15 సంవత్సరాలకు వస్తాను తెలియదు. నా డ్యూటీ పరిస్థితులను బట్టి, ప్రభుత్వం నేను చేయాల్సిన డ్యూటీని బట్టి, నా బాధ్యతలను బట్టి నేను చేయాల్సి ఉంటుంది. నేను వచ్చేదాకా ఈ పిల్లోడిని మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమీ తక్కువ లేకుండా, తండ్రి లోటు లేకుండా, తల్లిగా నువ్వు అన్నీ వాడికి ఏం కావాలో అన్నీ పెట్టి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళ డాడీ వాళ్ళ భార్యకి చెప్పేసి ఉద్యోగం నిమిత్తమే వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్యోగం చేసి ఒక 10-15 సంవత్సరాల తర్వాత తిరిగి ఇంటికి వచ్చే ముందు ఫోన్ చేశాడు, నేను వస్తున్నాను. వచ్చేసాడు. వచ్చినప్పటికి పని మనిషి ఇంటి దగ్గర ఇల్లు వాకిటి తుడుస్తూ ఉంది. అరే వానర్ గారు వచ్చారని అమ్మగారికి చెప్పారు. గబగబా భార్య వచ్చింది, సూట్ కేసు తీసుకుంది. ఎట్లా జరిగిందండి మీ ప్రయాణం అని. అంత బాగానే ఉంది, కానీ అబ్బాయి ఎలా ఉన్నాడు? అబ్బాయి ఏంటండి బాబు బాగానే ఉన్నాడు. మీరు బ్రష్ చేయండి, ఫ్రెష్ అవ్వండి, తీసుకొస్తాను అబ్బాయిని. సరే, వెంటనే డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడంటే, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ తల్లి ఉయ్యాల్లో అలా ఊపుతూ నోట్లో పాల డబ్బా పెట్టి ఇంకా ఉయ్యాలు ఊపుతూ ఉంది. చూస్తే వయసు ఎంతో తెలుసా? 15 సంవత్సరాలు. ఎట్టుగాలిలో చెప్పండి సార్. వాళ్ళ డాడీ ఏం చెప్పండి, నేను వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోమంటే ఉయ్యాల్లో చూసుకోమని కాదు, ఇంకా పాల డబ్బాతో పెంచమని కాదు. ఈరోజు విశ్వాసుల యొక్క స్థితి ఎలా ఉందని, ఇంకా పాలు తాగేవాళ్లే. ఈరోజు మీ ఆ స్థితి మీకు ఉండకూడదు. మీరు బలమైన ఆహారం తినేటట్లుగా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఇశ్రాయేలీయులకి ప్రతిరోజు మన్నాను దేవుడు కురిపించాడు. మన్నా, వారి ఆధ్యాత్మికమైన జీవితంలో మన్నాను తింటూ వచ్చారు వాళ్ళు. ఈరోజు మన్నాకి గుర్తుగా ఉన్న శ్రేష్టమైన వాక్యం అనే బలమైన ఆహారం మనల్ని ఎప్పుడు దేవునిలో బలపరుస్తుంది. బైబిల్ ఇలా చెప్పారు కదా,
ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై. నువ్వు ఎంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో ఆ వాక్యం నిన్ను ఎప్పుడు దేవునిలో స్ట్రాంగ్గా బలపరుస్తూనే ఉంటుంది. ఒక మాట చదివిస్తాను. బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండ గ్రంథం 49:20. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగినంత మధురమైన పదార్థాలు అతడు ఇచ్చును. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగినంత ఆహారం అతను ఇస్తాడు. అంటే రాజులు తినే ఫుడ్ ఎలా ఉంటుందండి? ఆషేరు అంటే యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో ఒకడు ఆషేరు. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, దాను, నఫ్తాలి ఇట్లా ఇంతమంది ఉంటే ఆషేరు దగ్గర ఉన్న ఆహారం ఎలాంటిదో తెలుసా? శ్రేష్టమైన ఆహారం. అది కూడా రాజులకి ఇచ్చే ఆహారం, మధురమైన పదార్థాలు తన దగ్గర ఉన్నాయంట. ఈరోజు సంఘము ఇలా ఉండాలి, సంఘస్థులు ఈ స్థాయికి ఎదగాలి. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, క్రీస్తు వలె మనం అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా మీ ఆత్మీయ జీవితం బలమైన మేతను మీరు స్వీకరించి దేవునిలో మీరు స్థిరంగా నిలిచి ఉందురుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఏలియా ఉన్నాడు, ఎన్ని అద్భుతాలు దేవుని ద్వారా పొందుకున్నాడు. కానీ బదలి వృక్షం దగ్గర ఎలా ఉన్నాడు తెలుసా? బలహీనమైపోయి మరణాపేక్షతో ఉన్నాడు. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు బలహీనమైపోవటం చూసి ఊరుకునేవాడు కాదు. వెంటనే పరలోకం నుంచి దేవదూతను పంపించి కాల్చబడిన అప్పం ఇస్తే ఆ భోజన బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. ఈ మందిరంలో ఒకప్పుడు మీరు బలంగా ఉండేవారేమో, ఒకప్పుడు దేవుని కోసం పరుగులు తీసేవారేమో. ఒకేలా బలహీనమై ఏలియాలాగా కృంగిన స్థితిలో మీరుంటే మరలా కాల్చబడిన అప్పం, శ్రేష్టమైన బలమైన ఆహారాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యేసు నామములో మీ ప్రయాణం కొనసాగునుగాక. శక్తికి మించిన కార్యాలు మీ ఎడల ప్రభు జరిగించునుగాక. బలమైన ఆహారం చాలా అవసరం మనకి, బలమైన మేత మనకి చాలా అవసరం. మన ప్రయాణం ఎక్కడ ఆగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా దేవునిలో నిలిచి ఉండటానికి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనం దేవునిలో అంత స్ట్రాంగ్గా ఉండగలటానికి అవకాశం ఉంది. ఓ సందర్భం మీకు చెప్పి మరింతగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. చేతులు పైకెత్తి ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి. పౌలు 276 మంది ఆ వాడలో ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నారు. పౌలు అనేకమైన మిషనరీ ప్రయాణాలు చేశాడు. వాడలో ఉన్న వాళ్ళు ఎంతమందో తెలుసా? 276 మంది ఉన్నారు వాడలో. వెళ్ళే ప్రయాణంలో ఆటంకాలు ఎదురైనవి. ప్రయాణము ఆగిపోవలసిన పరిస్థితి వచ్చింది. సూర్యుడిని చూస్తామనే ఆశ లేదు వాళ్ళకి, నక్షత్రాలను చూస్తామనే ఆశ లేదు వాళ్ళకి. హాని సంభవించవలసిన సంఘటన ఎదురైనప్పుడు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై దూతను పంపించి వాడకే కానీ మీలో ఉన్న ఎవ్వరి ప్రాణానికి హాని కలగదని దేవుడు చెప్పినాడు. అంతవరకు బాగానే ఉంది. నేను ఆలోచించిన విషయం ఏమిటంటే, ఆ వాడలో 276 మంది ప్రయాణం వెళ్తూ ఉంటుంటే వాళ్ళ భోజనం చేసి 14 రోజులు అయిందంట. వాడలో ఏమీ లేదు. ఇప్పుడు పౌలు ఎప్పుడైతే ఆ అపాయం నుంచి తప్పించబడ్డారో వెంటనే వాళ్ళకి ఆహారం పెట్టాడు. నా ఆలోచన, నా ఎక్స్పెక్టేషన్, నేను వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు నా ఆత్మలో ఆలోచన వచ్చిన విధానం ఏమిటంటే, 14 రోజులు వాళ్ళు ఏమీ తినకుండా వాడలో ఉన్నారంటే అసలు పౌలు వాళ్ళకి ఇచ్చిన ఉపదేశం, బలమైన ఆహారం ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఒకసారి మీరు ఊహించుకోండి. పౌలుతో వెంటనే వాళ్ళు అన్నారు, ఎందుకయ్యా ఈ వాడెక్కించ మమ్మల్ని చంపడానికా? ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మోషే మీద తిరగబడినట్లు అరణ్యంలో ఏమీ లేదని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? ఈ సవీసారని ఆహారం పెడుతున్నాం మాకు. వాళ్ళు అలా అనాలి.
కానీ 14 రోజుల నుంచి ఆహారం లేకుండా వాళ్ళు ఎంతగా దేవుళ్ళు ఎంత బలంగా ఉన్నారు అసలు. అక్కడ చెప్తున్నాడు చూడండి మీరు, అపోస్తుల కార్యాలు 27:33. 27:33. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి 14 రోజుల నుంచి మీరు ఏం పుచ్చుకోవట్లేదు, ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు. ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని ఆహారం పుచ్చుకోండి. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం. చూడండి, సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు కూడా మీ ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు మీ ప్రయాణాల్లో మీ ఆత్మీయ జీవితంలో ఎన్నో సొమ్మసిల్లిపోయే పరిస్థితులు వస్తాయి. అలాగని బలహీనులు కాకూడదు. ఆహారం లేకపోయినా అంత స్ట్రాంగ్గా వాళ్ళ దేవుళ్ళలో ఉన్నట్లు నువ్వు విన్న వాక్యం, నువ్వు ధ్యానించే వాక్యం, నిన్ను కట్టే వాక్యం, బలమైన మేత నిన్ను ఎప్పుడు దేవుళ్ళలో స్థిరపరిచే నిలిచి ఉండునట్లుగా కృపను అనుగ్రహించునుగాక. కొన్ని సందర్భాలు మీకు చెప్తానండి. ఈ మధ్యకాలంలో నేను ఒక సాక్ష్యాన్ని వింటూ వచ్చాను. ఆయన పేరు టామ్ అనే వ్యక్తి. ఈ టామ్ అనే వ్యక్తి అస్సలు మందిరానికి రా అని వాళ్ళ అమ్మ పిలిస్తే వచ్చేవాడు కాదంట. లోక సంబంధంగా ఆదివారం వస్తే లోక సంబంధమైన విషయాల్లో ఉండేవాడంట, వచ్చేవాడు కాదంట. అలాంటి సమయాల్లో తల్లి రిక్వెస్ట్గా అడిగిందంట, నాన్న రా, ఈ ఆదివారం రా అంటే, సర్లే వస్తానులే అని తల్లి బాధ భరించలేక ఆ పిల్లోడు వాళ్ళ అమ్మతో కూడా వచ్చాడంట ప్రార్థనకి. కూర్చున్నాడు ప్రార్థనలో, దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడు. ఆ వాక్యం వింటుండగానే తెలియని పశ్చాత్తాపం అతనిలోకి వచ్చింది. వెంటనే సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా దేవుడు ఈరోజు నాతో దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు, నా భవిష్యత్తు బాగుండాలంటే, నేను దేవునిలో స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఒక గైడెన్స్ మాకు ఇవ్వండి అయ్యా, సేవకులుగా మీరు చెప్పండి అని ఆ పిల్లోడు టామ్ అనే వ్యక్తి వచ్చి సేవకులు అడిగితే ఆయన చక్కని గైడెన్స్ ఇచ్చాడంట. నాయనా, నువ్వు దేవునిలో స్ట్రాంగ్గా ఉండాలంటే, ఎక్కడ బలహీన పడకుండా, సినిమాలు, లోక ఆచారాలు, వ్యసనాలు, ఫ్రెండ్ సర్కిల్ నిన్ను దేవుళ్ళలోంచి వెనక్కి లాక్కుండా నువ్వు స్ట్రాంగ్గా ప్రభువులో ఉండాలంటే, నువ్వు వ్యక్తిగతంగా దేవునితో చక్కని అనుబంధం నీకు ఉండాలి, ఒక మంచి కమ్యూనికేషన్ నీకు ఉండాలి, కనీసం నీ లైఫ్లో 1 గంట సేపు అయినా ప్రార్థన జీవితం ఉండాలి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నువ్వు బైబిల్ చదువుకునే అనుభవం నీకు ఉండాలి. వాక్యము, ప్రార్థన నిన్ను దేవునిలో బలవంతులుగా చేస్తుంది. నువ్వు త్రొట్టిల్లిపోకుండా, కృంగిపోకుండా నిలబడే అవకాశం నిన్ను స్థిరపరుస్తుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు నువ్వు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ జారిపోయి వెనక్కడుగులు వేయవయ్యా అని చెప్పారంట సేవకులు. వెళ్ళాడు, ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడంట, ప్రభువా ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడావు. టామ్ అని ఇదిగో నేను నీ ఆలోచన బట్టి నా భవిష్యత్తు కోసం ప్రార్థన చేసుకుంటున్నానని తరచుగా ఆయన ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడంట. ఎక్కడ మార్పు లేదు. సమయం అయిపోతే ఖచ్చితంగా ప్రార్థన సమయంలోకి వెళ్ళిపోయేవాడంట. అతను ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే దేవుడు తనకు ఒక మంచి జాబ్ అనుగ్రహించాడంట, మంచి ఫ్యూచర్ అనుగ్రహించాడు, ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు. అయితే అప్పుడు అనుకున్నాడంట, ప్రభా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు కనుక ఇంకా నేను నీలో స్ట్రాంగ్గా ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఉద్యోగము నా భక్తిని ఆటంకపరచకూడదు, నా వ్యాపారం నాకు ఆటంకం ఉండదు, నా చదువు నాకు అట్లా ఉండకూడదయ్యా. ఉద్యోగమే, భక్తే. కాబట్టి నాకున్న సమయంలోనే నేను నీతో గడుపుతానని ఒక నిబంధన చేసుకుని, ఒక తీర్మానం చేసుకున్నాడంట. సరిగ్గా ఆయన ఆఫీసు 8:30 కల్లా వెళతాడు. 9 కల్లా ఆఫీస్లోకి వెళ్ళి తంబు వేయాలి. 12 గంటలకి బ్రేక్ ఉంటుంది. 12 నుంచి 1 గంట వరకు ఆయనకి సమయం, ఖాళీ సమయం. 1 గంటన్నర వరకు సమయం ఉంటుంది. సో త్వరగా భోజనం చేసేసి ప్రార్థనలోకి వెళతాడు. 1 గంట వరకు, 12 నుంచి 1 గంట వరకు ప్రార్థన చేసుకుని ఆ తర్వాత భోజనం చేసి మళ్ళీ 1:30 కల్లా డ్యూటీలో జాయిన్ అయిపోతుంటాడు. ఇలాగ రెగ్యులర్గా తన టైం టేబుల్ మాట. టామ్ అనే వ్యక్తి ప్రతిరోజు ఇలాగా 12 నుంచి 1 గంట వరకు రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. అలాగా
2 సంవత్సరాల నుంచి ప్రార్థన 2 సంవత్సరాలుగా రెగ్యులర్గా ప్రార్థన, ఎక్కడ టైం టేబుల్లో చేంజ్ అవ్వలేదు. 12 to 1 గంట ఖచ్చితంగా ప్రేయర్లో ఉండేవాడంట. అలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చినప్పటికీ ఆ రోజు ఇంటికాడ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వస్తే టామ్, మన ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ ఉంది, నువ్వు త్వరగా వచ్చేసేయాలి, ఫాస్ట్గా వచ్చేసేయాలి, అర్జెంటుగా వచ్చేయాలని చెప్తే గబగబా ఆఫీస్ నుంచి బయలుదేరి తానే ఓన్గా కార్ డ్రైవ్ చేసుకుంటా వేగంగా ప్రయాణం వెళుతూ ఉన్నాడంట. సో కొన్నిసార్లు చూడండి, టెన్షన్స్తో డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు వెళ్ళిపోవాలని ఆ టార్గెట్, ఆ ముందు టయానికి వెళ్ళిపోవాలని, రీచ్ అయిపోవాలనే విషయంతోనే ప్రయాణం చేస్తున్నప్పుడు టెన్షన్తో డ్రైవ్ చేసుకున్న ఎవరు లేరు, ఆయనే డ్రైవ్ చేసుకుంటున్నాడు. సో ఆ డ్రైవింగ్లో ఫాస్ట్గా ఆలోచించుకుని త్వరగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, కోమాలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్స్ వచ్చారు, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. రాత్రి సరిగ్గా 7-7:30 సమయంలో యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, కోమాలో ఉన్నాడు. వైద్య సేవలు అందుతున్నాయి, వైద్యం జరిగిస్తూ ఉన్నారు ఆ పిల్లోడికి. డాక్టర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఇన్ఫర్మేషన్ అందజేశారు. వాళ్ళందరూ వచ్చేసారు, చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో మేమే తొందర పెట్టేస్తాం, లేకపోతే సమయానికి వచ్చేవాడు, గబగబా వచ్చేయమని చెప్పాము, వీడు ఫాస్ట్గా వచ్చి యాక్సిడెంట్ అయ్యింది, ఇట్లా జరిగిందని బాధపడుతూ ఉన్నారు. కోమాలో ఉన్నాడు. ప్రతిసారి ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలా అనేవాడంట, ప్రభువా నేను నీ టామ్ను వచ్చాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు నేను ప్రభువా నీ టామ్ని. ప్రార్థన మొదలెట్టేటప్పుడు ఇలా అనేవాడంట, ప్రభువా నేను నీ టామ్ను వచ్చాను అని 12 గంటలకి ప్రభువుకి ఆయన పరిచయం చేసుకుని ప్రార్థన చేసేవాడంట. 1 గంటకి ముగించిన, ప్రభువా నీ టామ్ వెళుతున్నాడు అయ్యా, ప్రార్థన అయిపోయింది అనేవాడంట. సో ఈయనకి కష్టం వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. డాక్టర్స్ చెప్తున్నారు చాలా సివియర్గా ఉంది పరిస్థితి అని. సో తనకి స్పర్శ వస్తూ ఉంది, కొంచెం కోలుకుంటా ఉన్నాడు. వైద్యం స్టార్ట్ అయింది. సరిగ్గా ఆ రాత్రంతా ట్రీట్మెంట్ జరిగింది, మళ్ళీ ఉదయకాలం ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరూ అక్కడే ఉన్నారు. సరిగ్గా 5-10 నిమిషాలతో 12 అవుతుంది మధ్యాహ్నం. మనసులో ఏడుస్తూ ఉన్నాడంట. అక్కడ నర్సులు చూస్తూ ఉన్నారు. కొంచెం కోమాలోంచి అలా బయటకు వస్తూ ఉన్నాడు. కొంచెం మెలకు వచ్చింది, స్పర్శ వచ్చింది. కళ్ళంట నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటుంటే నర్సులు డాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ చేశారండి, ఏడుస్తున్నాడు అంటే అదే బాధ గుర్తొచ్చి ఉంటే ఏడుస్తూ ఉంటాడులే, ఎవరు మీరు డిస్టర్బ్ చేయకుండా అంటున్నారంట వాళ్ళు. అలా ఏడుస్తూ 12 అయిపోయింది. వెంటనే ఇలాగ మనసులోని దుఃఖంతో ఆ హాస్పిటల్ నుండి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని, ప్రభువా యేసయ్యా నీ టామ్ వచ్చాడయ్యా, ఏడుస్తూ ఉన్నాడంట. ప్రభు అడిగాడంట, ఎందుకు ఏడుస్తున్నావు? ఇక ప్రతిరోజు రెగ్యులర్గా 2 సంవత్సరాల నుంచి నేను ఇదే సమయానికి ప్రార్థనలో గడిపేవాడిని, ఇదే సమయానికి నీతో ఉండేవాడిని. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నానని, నీతో గడపడానికి అవకాశం లేదని ఆ బాధ గుర్తొచ్చి ఏడుస్తున్నానయ్యా అని ఆ బాధ అంతా, దుఃఖమంతా తట్టుకోలేక ఏడుస్తూ ఉన్నాడంట ఆ పిల్లోడు. అప్పుడు ప్రభు దక్షిణ హస్తం చాపి, ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో అంటావు కదా, దేవా నీ టామ్ వచ్చాడని. ఇదిగో నీ ప్రార్థన ఫలించింది. నువ్వు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని బాధతో నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇదిగో నీ తండ్రిగా నీ ప్రార్థన వినడానికి నేను ఇక్కడికి వచ్చానని చెప్పాడంటే. గట్టిగా చప్పట్లు కొడుతూ సార్ యేసయ్యకి మహిమ చెల్లి. వెంటనే దేవుడు తన హస్తాన్ని చాపి అద్భుతంగా ఆ కుమారుడిని స్వస్థపరిచాడండి. ఈరోజు ఈ సాక్ష్యాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి హాస్పిటల్లో ఉండి కూడా తను ఏడుపెంటో తెలుసా? ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందని అడగట్లేదు.
నా దేవుడికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోలేదేంటి? సరిగ్గా 12 అవుతున్న సమయంలో ఖచ్చితంగా మోకాళ్ళు వేసేవాడిని. ఈ సమయానికి ప్రార్థనలో ఉండేవాడిని. ఈ సమయంలో నేను హాస్పిటల్లో ఉన్నాను, దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని ఆ దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లోడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కూడా ఎన్నోసార్లు దేవుడికి మాట ఇచ్చి ఉంటారు కదా, నేను ఇలా ఉంటాను ప్రభా, నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, నన్ను స్వస్థపరిచావు కదా, నాకు విజయం ఇచ్చావు కదా, నాకు ఉద్యోగం ఇచ్చావు కదయ్యా, నాకు వివాహం జరిగించావు కదా, నాకు పిల్లలను అనుగ్రహించావు కదయ్యా, సేవనిచ్చావు కదయ్యా, పరిచర్ని ఇచ్చావు కదయ్యా, నేను ఇలా బ్రతుకుతానని ఎన్నోసార్లు నువ్వు మాట ఇచ్చావు. నీవిచ్చిన మాట ఎంత బలంగా నిలబెట్టుకుంటున్నావు, ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నావు దేవునిలో. ఒకసారి నిన్ను నీవే పరిశీలించుకో. టామ్ దేవుడికి ఇచ్చిన మాట ఎంత చక్కగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను స్థిరపరిచి బలపరిచి, ఎక్కడ బలహీనమై వెనక్కి వెళ్ళావో, ఎక్కడ బలహీనమై ప్రార్థన చేయక వాక్యం చదువుకోకుండా కృంగిపోయి ఉన్నావో, మరలా ఏలియాని బలపరిచిన దేవుని హస్తం, టాముని బలపరిచిన దేవుని హస్తం మన మందిరంలో సంచరించునుగాక. యేసు నామములో నిన్ను బలవంతునిగా చేయునుగాక. బలమైన మేత చేతను బలపరచబడదువుగాక. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి, దేవునిలో ఎప్పుడు బలహీనులు కావద్దు. దేవునిలో బలంగా ఉండే కృప యేసు నామములో ప్రభు మీకు అనుగ్రహించునుగాక. రెండో విషయానికి వస్తున్నాను, సెకండ్ వన్. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే సెకండ్ వన్, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వాక్యం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 24వ వాక్యం చదువుదాం. భూమి సేద్యం చేయి ఎడ్లను, లేత గాడిదలను చాటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును. ఉప్పుతో కలిసిన మేత తినును. చాలు. రెండవది ఉప్పుతో కలిసిన మేత అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, సెకండ్ వన్. ఒకటి బలమైన మేత లేదా బలకరమైన మేత, రెండు ఉప్పుతో కలిసిన మేత. సో టామ్ అనే వ్యక్తిని ఒకసారి మీరు చూడండి. అక్కడ టామ్ అనే వ్యక్తి ఎంత చక్కగా దేవునిలో ప్రార్థన చేసుకుంటా చక్కగా దేవునిలో ఉన్నాడో, ప్రభువు పట్ల ఆయనకి కలిగి ఉన్న ఆసక్తి. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయం కూడా సో మారిపోకూడదు. దేవుని కోసం బలంగా ఉండే కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఓకే, అది ఆయన టామ్ అనే వ్యక్తి చక్కగా దేవుని కోసం ప్రేయర్ చేస్తూ ఉండేవాడు, ప్రతి సమయం కూడా దేవునిలో ఉంటూ ఉండేవాడు. ఓకే, సెకండ్ వన్ మనం చూస్తే ఉప్పుతో కలిసిన మేత. సో సంఘము, దేవుడు అంటాడు, నేను మంచి మేత గల చోట్ల నేను మిమ్మల్ని మేపుతాను. సంఘానికి మంచి మేత ఏది అంటే ఉప్పుతో కలిసిన మేత. ఒకసారి మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, ఉప్పుతో కలిసిన మేత అనండి. సాధారణంగా ఇప్పుడున్న ట్రెండ్, ఇప్పుడున్న డాక్టర్స్ చెప్తున్నది ఏమిటంటే సాల్ట్ తగ్గించండి చెప్తున్నారా మాస్టర్ గారు, సాల్ట్ తినకండి. డాక్టర్లు, నర్సక్కలు అందరూ ఇప్పుడు మన వంటలు చేసే చోట కూడా వంటల మేస్తోనే చెప్తున్నారు, ఉప్పు తగ్గించండి బావా అని. ఉప్పు. సో భౌతికంగా మనం ఆలోచిస్తే మనం తినే ఆహార పదార్థాల్లో ఆల్రెడీ కూరల్లో ఉప్పు వేస్తూ ఉంటాం. ఆల్రెడీ కూరల్లో ఉప్పు వేసినప్పుడు ఇక మజ్జిగలో ఉప్పు లేకుండా తింటేనే మంచిది. ఒకరు కూడా ఆమెను చెప్పలేదు, సాల్ట్ లేకపోతే నాకేం అవుతుందండి. తగ్గించేయండి, ఉప్పు తగ్గించేస్తేనే మంచిది. హెల్త్ పరంగా ఉప్పు అంతగా లైట్గా. అయితే ఇక్కడ ఉప్పుతో కలిసిన మేత అంటే ఆత్మీయ సత్యాలు చెప్తున్నారు. ప్రభు మనల్ని ఏమన్నారంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నాడు. పప్పై ఉన్నాడన్నాడా? లేదు. కందిపప్పు అన్నాడా? చెప్పండి అమ్మా. గరం మసాలా అన్నాడా? ఇంకా బిర్యానీలు ఏమేస్తారు? దాల్చిన చెక్క అన్నాడా? లేదు. ఉప్పు అన్నాడు. సో ఉప్పులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో
నైవేద్యం అర్పించాలంటే, దేవుడికి నైవేద్యానికి అర్పించాలంటే ప్రతి నైవేద్యంలో ఉప్పు కలవాలి. ఉప్పు లేకుండా ఏ నైవేద్యం అర్పించకూడదు, పాత నిబంధన పద్ధతి. నెక్స్ట్, ధూప వేదిక ఉంటుంది ప్రత్యక్ష గుడారంలో. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఈ అనుభవాల్లో మనం చూస్తే ధూప వేదికలో పరిమళ ద్రవ్యం అంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. జటామాంసి, గోపి చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి. ఈ 4 వస్తువుల్ని చూర్ణం చేసి వాటితో ఉప్పు కలిపి ఆ ధూప ద్రవ్యంలో వేస్తున్నప్పుడు ఆ ధూపార్తిని దేవుని దగ్గరికి చేస్తే ఆగ్రానించుకుని దేవుడు ఆ సువాసన అలాగ ధూప వేదిక దగ్గర జరుగుతూ ఉండేది. చూడండి, నైవేద్యం అర్పించినప్పుడేమో ప్రతి నైవేద్యంలో ఉప్పు కలిశారు. నెక్స్ట్, ధూప వేదికలో వేసే ప్రతి చూర్ణంలో, ప్రతి పరిమళ ద్రవ్యంలో ఉప్పు కలిసింది. మీకు ఈ రెండాటికి రెఫరెన్స్లు ఇస్తా. చూడండి, లేవికాండం 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. లేవికాండం 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ఉప్పు చేర్చాలి. నువ్వు ఏ నైవేద్యాన్ని అర్పించినా ఉప్పు చేర్చాలి. కంటిన్యూస్. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు, నీ దేవుని యొక్క నిబంధన ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ నైవేద్యం మీద ఉండాలి. నీ అర్పణల అన్నిటితోనూ, నీ అర్పణల అన్నిటిలోనూ ఉప్పు అర్పించాలి. చూడండి, అక్కడ చాలా మాటలు చెప్తున్నాడు. ప్రతి నైవేద్యం మీద ఉప్పు అర్పించాలి. ఇది నిబంధన ఉప్పు అని మాట్లాడుతూ ఉన్నాడు. సరే, నిర్గమాకాండంలోకి రండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం 35వ వచనం కూడా చదువుదాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 35వ వచనం కూడా చూస్తే, ధూప ద్రవ్యము చేయాలి, అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైన పరిశుద్ధమైనది సుగంధ ధూప సంభారమై ఉంటుంది. అంటే అక్కడ ధూప వేదిక దగ్గర అర్పించే చూర్ణంలో ఉప్పు కలిసింది. ప్రతి నైవేద్యంలో కూడా ఉప్పు కలిశారు. ఉప్పు కలిసినట్లుగానే ఆ నైవేద్యం అర్పించారు. ఇప్పుడు ఇక్కడ సంఘానికి మేత ఎలా ఉండాలంటే ఉప్పుతో కలిసిన మేత. ఉప్పుతో కలిసిన మేత, చక్కని ఆహారం మనం తింటే అది ఆధ్యాత్మికంగా బలపడ్డాలి. భౌతికంగా ఉప్పు తగ్గిస్తాం, వాస్తవంగా బీపీలు ఇవి రాకుండా ఉండే ఉప్పు తగ్గి. కానీ ఇక్కడ ఆత్మీయంగా చెప్పుకోవాలంటే ఉప్పులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. గతంలో కూడా మీకు చెప్పుంటాను. సో సందర్భం వచ్చింది కాబట్టి త్వరగా ఈ సబ్జెక్ట్ని సింపుల్గానే ఏబిసి అని 3 మాటలు చెప్పి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. ఉప్పులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందులో ఒక క్వాలిటీ ఏమిటంటే ఉప్పు రుచి గలది. చెప్పండి, ఎట్లాంటిది? రుచి. ఏ కూర అయినా వండు, చికెన్, మటన్, ఫ్రాన్స్, మాట్లాడలేదు మీరు, మీకు తెలియదు కదా వంటల గురించి. అక్కడ అమ్మ చెప్పండి, గరం మసాలా, రకరకాల మిల్ మేకర్, ఏ కూరను వండు, ఉప్పు లేని కూర చప్పగా ఉంటుంది. నీ విశ్వాస జీవితం కూడా ఉప్పు ఎలా రుచిగా ఉంటుందో నీ ఆత్మీయ జీవితం కూడా ఉప్పుతో కలిసిన మేత. ఉప్పు రుచి కలిగినది. కొలస్సీ పత్రిక 4:6. ఉప్పులో ఒక 3 క్వాలిటీస్ చెప్తాను ఇక్కడ. కొలస్సీ 4:6. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి. ఆమేన్. అక్కడ వన్ సెకండ్ చదవండి. ప్రతి మనుషుడికి ప్రత్యుత్తరం ఇచ్చవలసింది ఎలాగంటే మీ సంభాషణ అంటే మాట్లాడే విధానం ఎల్లప్పుడూ రుచిగలగా కృపాసహితంగా ఉండాలి. అంటే రుచిగల ఉప్పు ఎలా రుచిగా ఉంటుందో నీ మాటలు కూడా అంత రుచిగా ఉండాలి. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఇక్కడ ఉప్పుతో కలిసిన మేత. నీ ఆత్మీయ జీవితం మాటలు చాలా ప్రాముఖ్యమైనవండి. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు మాటలు చాలా చప్పగా ఉండకూడదు, రుచికరంగా ఉండాలి.
యేసయ్య మాటలు చూడండి, ఆయన మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ ఎక్కడ మాట్లాడలేదంట. అంత మంచిగా ఉన్నాయి ఆయన మాటలు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం. యేసయ్య ఎలా మాట్లాడాడు తెలుసా? అమ్మా అంటే అలాంటి వాళ్ళని కూడా క్షమించే ఆ మనసు ఆయనకు ఉంది. ఆయన నోట అమ్మా అనే పదం వచ్చింది. ఈరోజు ఉప్పుతో కలిసిన మేత, ఐ మీన్ రుచిగల మాటలు నీ నోట నిలిచి ఉండునుగాక. ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు ఆచి తూచి ఆలోచించి, ఎవరు హృదయాలు హర్ట్ అవ్వకుండా, ఎవరు కృంగిపోకుండా, నీ మాటల ద్వారా ఎవరు గాయం అవ్వకుండా యేసు నామములో ఈ మాటలు నీలో స్థిరపరచునుగాక. కొంతమంది సంఘంలో ఉప్పులా ఉండరు, నిప్పులా ఉంటారు. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. సో ఇంకా పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది, ఇంకా అంతే సంగతిలో. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, పలకరించడానికి వెళ్ళారు, ఏదో రోగం, బలహీనత, అనారోగ్యం, అన్ని రోజులు ఇలా ఉండవు కదా. మీ వీధిలోనే తెలిసింది, హాస్పిటల్లో నుంచి తీసుకొచ్చారని తెలిసింది, మీరు పలకరించడానికని వెళ్ళారు. దేవుని బిడ్డలు మీరు ఏం చేయాలా? ఆ రోగం వచ్చినప్పుడు ఏమన్నాలంటే, పర్లేదులేనన్నా, మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మేము దేవుడిని నమ్ముకున్నాం కదా, దేవుని బిడ్డలేం కదా, మా పాస్టర్ అయితే చెప్తాం, అక్కతో చెప్తాం, ప్రార్థన చేపిస్తాం, ధైర్యంగా ఉండు, తగ్గిపోతుందిలే, డాక్టర్స్ చెప్పినట్లుగా మెడిసిన్ వాడు అంటే అక్కడితో సాల్వ్ అయిపోతుంది. అలా అనరు కదా. ఏదో చేసి ఉంటాం, అందుకే వచ్చింది. మాటలు రుచిగల మాటలుగా ఉన్నాయి, సప్పగా ఉన్నాయో, ఏ మాటలు చేదుగా ఉన్నాయో చూడండి ఒకసారి. మొన్న ఇలాగే మా చుట్టాల ఆయనకి ఇలాగే వచ్చింది, 4 రోజులే ఉన్నాడు, అంతే బకెట్దాన్ని వేసాడు. ఇంకా ఆ మాటలకి 4 రోజులు కూడా ఉండడు, ఆ రోజు సాయంకాలానికి ఇంక అంతే సంగతి. నేనంటాను, ఉప్పుతో కలిసిన మేత. నువ్వు వింటున్న మాటల్లో, నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశంలో, నీ ఆధ్యాత్మికమైన స్థితి కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు, నువ్వు జాబ్ చేసే చోట, లేకపోతే వర్క్ చేసే చోట, వ్యాపారం చేసే చోట, చదువుకునే చోట, సో మన ఆత్మీయ జీవితంలో సంస్కారం అనేది, మాటలే చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే దేవుడు నిన్ను ఉప్పుతో పోల్చాడు. ఉప్పులో రుచి ఉన్నట్లుగా నీ మాటలు అనేకులకి రుచికరంగా మారాలి, నీ సంభాషణ అలా ఉండాలి. యేసు నామములో ఆ కృప మీకు అనుగ్రహించబడునుగాక. నీ మాట ద్వారా అనేకులు బ్రతుకుదురుగాక, నీ మాట ద్వారా అనేకులు చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చుదురుగాక, నీ మాట ద్వారా అనేకమైన కుటుంబాలు కట్టబడునుగాక. దేవుడు ఉప్పుతో కలిసిన మేత నీకు అనుగ్రహించునుగాక. ఉప్పులో ఉన్న రెండో క్వాలిటీ ఏమిటంటే, పదార్థాన్ని నిల్వ చేస్తుంది, పదార్థాన్ని పాడవకుండా కాపాడుతుంది. రాజుల 2వ పుస్తకం 2:20, రాజుల 2వ పుస్తకం 2వ అధ్యాయం 20 వచనం మనం చూస్తే, అక్కడ నీళ్లు పాడైపోయినవి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని మా ఏలిన వడవైన నీకు కనబడుచున్నది, కానీ ఓకే, నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కాదు. అప్పుడు కొత్త పాత్రలో 20 వచనం, అప్పుడు కొత్త పాత్రలో ఉప్పు వేసినప్పుడు నా ఎద్దుకు తీసుకుని అప్పుడు ఏమైంది చెప్పండి? మంచి నీళ్లు, కంటిన్యూస్ పాత్రలో నీళ్లు, ఆ ఉప్పు వేసుకుని వచ్చినట్టు అక్కడ బాగుపడెను. చక్కగా మరణము తొలగిపోయింది, నిస్సారం తొలగిపోయింది. ఈరోజు నేను అంటున్నాను, పదార్థాన్ని పాడవకుండా కాపాడుతుంది. అక్కడ నీళ్లు పాడైపోయినాయి, ఎప్పుడైతే అక్కడ ఉప్పు వేశారో మంచి నీళ్ళు బాగైపోయింది. మీకు జనరల్గా చెప్పుకోవాలంటే, మీలో చాలామంది ఆవకాయ పచ్చడి పెట్టేవాళ్ళు ఉన్నారు. ఆవకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, రకరకాల పచ్చళ్ళు ఉంటాయి. మేము రాయలసీమలో వెళితే, రాయలసీమలో అదే ఫస్ట్ టైం అంటే కొత్తగా నేను 20 years 20 సంవత్సరాల వయసులోనే సేవకి వెళ్ళిపోయాను. అక్కడ సేవకుల కొరకు విశ్వాసులు పచ్చళ్ళు పట్టుకొస్తూ ఉండేవారు, అయ్యగారి దగ్గర తీసుకొస్తూ ఉండేవారు. నాన్ వెజ్తో కూడా పచ్చళ్ళు చేసి పట్టుకొచ్చేవారు. సో ఏ పచ్చళ్ళు అయినా సరే నిల్వ ఉండాలంటే ఖచ్చితంగా, మాట్లాడండి అమ్మా, ఖచ్చితంగా నేను అంటాను,
పదార్థాన్ని పాడవకుండా కాపాడుతుంది ఉప్పు. మరి నీ ద్వారా అనేకులు కాపాడబడాలి. పాడైపోతున్న సమాజం కాపాడబడాలంటే ఉప్పుతో కలిసిన మేత. నువ్వెక్కడున్నా సరే నీ ద్వారా అనేకులు కాపాడబడాలి. అగ్నిలోంచి లాగునట్లు కొందరినైనా రక్షించండి. ఏం అవసరం, ఓ చిన్న పాంప్లెట్ ఇచ్చాయి, మీటింగ్స్కి వచ్చి ఒక్క మాట చెప్తే చాలు, అంతే. ప్రభువును సన్నిధిలో వాళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పదార్థం పాడవకుండా కాపాడేది ఉప్పు. అలాగే ఒక వ్యక్తి నరకాగ్నికి వెళ్ళకుండా కాపాడేది నువ్వే. ఉప్పుతో కలిసిన మేత నువ్వు వింటున్నావు కాబట్టి నువ్వే ఒక ఉప్పుగా మారితే నీ వీధోళ్ళు నరకాగ్నికి వెళ్ళకుండా నీ ద్వారా రక్షించబడుదురుగాక. రైట్. సి, ఉప్పు అన్నిట్లో కలిసిపోతుంది. మార్కు 9:50. మీరు ఎందులోనే వేయండి, వాటర్లో వేసారా కలిసిపోతుంది. ఆ తర్వాత కూరలో వేసారా కలిసిపోతుంది. ఎందులో వేసినా కలిసిపోతుంది. దొరికిందా మీకు? మార్కు 9:50. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం కలుగు చేస్తాను? మీలో మీరు ఉప్పు సారము గలవారే ఒకరితో ఒకడు సమాధానం కలిగి ఉండండి. ఉప్పు సమాధానానికి గుర్తు. ఉప్పు అన్నిట్లో కలిసిపోయినట్లు ఐక్యత, సమాధానం. సంఘంలో ఉప్పుతో కలిసిన మేత. అందరూ ఒక యూనిటీగా ఉండాలి. ఉప్పు వలె మీరు సమాధానం కలిగి ఉండండి. ఉప్పులో సారం ఉన్నట్లుగా మన ఆత్మీయ జీవితాల్లో ఉప్పు నీటిలో వేయి, కూరలో వేయి, మటన్లో వేయి, చికెన్లో వేయి, ఎందులో వేసినా కలిసిపోతుంది. ఇంకా చెప్పనా, కలిసిపోతుంది, కరిగిపోతుంది, కనపడకుండా పోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాస జీవితం కూడా అలా ఉండాలి. మనం కరిగిపోవాలి, కలిసిపోవాలి, కనపడకూడదు, మరుగైపోవాలి. దేవుడు ఈ భారం మీ గుండెల్లో అనుగ్రహించునుగాక. సంఘములో ఉప్పుతో కలిసిన మేత మీరు భుజించుదురుగాక. మీరే లోకానికి ఒక ఉప్పుగా జీవించుదురుగాక. యేసు నామములో కృప అనుగ్రహించబడునుగాక. ఓకే, లాస్ట్ వన్, చివరి మాట చెప్పేసి ముగిస్తాను. యెహెజ్కేలు ప్రవచన పుస్తకం 34:16. 34:16. యెహెజ్కేలు 34:16. తప్పిపోయిన వాడిని నేను వెతుకుదును. ఓకే, తోలి వేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చి తీసుకొస్తాను. గాయపడిన దానికి కట్టు, గాయాలు అయిపోయిన వాటికి గాయాలు కడతాను. దుర్బలముగా ఉన్న దానిని బలపరుస్తాను. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్ష అను మేత పెట్టి లయపరుస్తా. చాలు. మూడవదిగా శిక్ష అనే మేత అనండి ఒకసారి మీ నోటితో. ఓకే, నేను మంచి మేత గల చోట్ల వాటిని మేపుతాను. ఏది మంచి మేత గొర్రెలకి? 1, బలమైన మేత, శ్రేష్టమైన ఆహారం. 2, ఉప్పుతో కలిసిన మేత. సో మూడవది ఏంటంటే శిక్ష అనే మేత. దేవుని బిడ్డలకి కొన్ని ఆధ్యాత్మికమైన స్థితి కోసం కొన్ని శిక్ష అనేది, పనిష్మెంట్ అనేది మనకి ఎప్పుడు కూడా మేలే. ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నారు. ఒక టీచర్ ఎప్పుడు కూడా ఒక విద్యార్థిని శిక్షించిందంటే ఆ వ్యక్తి రాబోయే కాలంలో గొప్పడవుతాడు. మనమందరం కూడా మన టీచర్ ద్వారా శిక్షించబడే ఈ రోజున ఉపాధ్యాయుల స్థాయిలో ఉన్నాం. ఆ రోజు మన టీచర్ గారు మనల్ని శిక్షించకపోతే ఈరోజు మనం చదువుకునేవాళ్ళం కాదు, ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదు. శిక్ష అనేది ఎప్పుడు మనకి ప్రయోజనమే. ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఎలాగా శిక్షించి, గద్దించి, బుద్ధి చెప్పి వాడిని అలా ప్రయోజకుడిగా చేసిందో, ఆదివారపు ఆరాధనలే కావచ్చు, సంఘోపదేశమే కావచ్చు, ఇక్కడ కొన్నిసార్లు దేవుడు దైవజనుని నిలబెట్టి శిక్ష అనే మేతను పెడతా ఉంటాడు. కొన్నిసార్లు అది మనకు ఒక పనిష్మెంట్. దేవుని సన్నిధిలో అది నీకు మేలే. పనిష్మెంట్ లేకపోతే మనం గొప్పోళ్ళు కాలేం.
ఖచ్చితంగా ఆ పనిష్మెంట్ ఉంటేనే అమ్మో మరలా అటువైపు వెళ్ళకూడదు, ఖచ్చితంగా క్రమపరచబడిపోతాం. మీకు సింపుల్గా చెప్తాను చూడండి. పిల్లోడు ఆడుకుంటా ఉన్నాడు, కరెంట్ పోయింది. వాళ్ళ అమ్మ వచ్చి క్యాండిల్ వెలిగించింది. క్యాండిల్ వెలిగిస్తే క్యాండిల్ చక్కగా కాంతివంతంగా ఉంది. పిల్లోడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ క్యాండిల్ దగ్గరికి వచ్చి, ఇలా పిల్లలు సరదాగా ఎట్లా ఉంటారంటే చేతులు ఇలా పెడతా ఉంటారు. వాళ్ళ డాడీ అక్కడ ఉన్నాడు, వాళ్ళ మమ్మీ కూడా చూస్తూ ఉంది. కిచెన్లో ఉంది, ఈ హాల్లో ఉన్నాడు వీడు. వాళ్ళ నాన్న హాల్లో సోఫా సెట్లో కూర్చున్నాడు, కింద చాప మీద పిల్లోడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ చూస్తాం. వీడు చూస్తా 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 అలాగ చేతులు ఇంకా దగ్గరగా కాంతి దగ్గరికి అలాగ దగ్గర పెట్టేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ గబగబా పరిగెత్తుని వచ్చి వాడిని అలా తీసి వాళ్ళ భర్త కానీ, ఏ అలా కూర్చుని చూడబోయేటప్పుడు ఆ పిల్లోని అలా లాగొచ్చు కదా, చేతులు కాలిపోతాయి. వాళ్ళ నాన్న అంటున్నాడు, నేను చూశానమ్మా, ఇప్పుడు కాలనీ అనుకో, రేపొద్దున మళ్ళీ వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రేపొద్దున వెళ్ళాడు, ఒక్కసారి కాలిందనుకోండి మరలా అమ్మో క్యాండిలా నేనా పోను. ఎందుకని? వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు, తీయవచ్చు కదా. పనిష్మెంట్. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని దైవత్వంలోంచి లోకంలో జారిపోతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. వెంటనే మనం గ్రహించుకోవాలి, నేను దేవుని దారి విడిచిపెట్టడం వల్ల ఈ చిన్న సమస్య నాకు ఎదురైంది, ప్రభా పొరపాటును కూడా నేను అలా ఉండకూడదు. శిక్ష తెలిసి కూడా మరలా పదే పదే అటువైపు వెళ్తున్నాం అనుకోండి, ఇంకా అవకాశం లేదు. అందుకని మారు మనసు పొందవలసిన వాళ్ళు, బైబిల్ ఏమంటుంది తెలుసా? నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపవాడు, నమ్మని వానికి శిక్ష. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి ఏ శిక్ష విధి? ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మన ఆధ్యాత్మికమైన స్థితి చెప్తాడు దేవుడు, తెలుసు కూడా మరలా దారి తప్పిపోతూ ఉంటుంటే శిక్ష. శిక్ష బైబిల్లో ఇలా రాస్తుంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 12:7. శిక్షాఫలం పొందుటకై, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. ఓకే. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. ఓకే. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. కుమారులందరూ శిక్షలో పాలు పొందుతారు. మీరు పొందని ఒకవేళ శిక్షలో నువ్వు పాలు పంపులు పొందలేదా, దుర్బీజకులే కానీ కుమారులైతే కారు. ఓకే, నేను ముగిస్తా ఉన్నాను. మీ ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని పనిష్మెంట్ ఇస్తాడు, స్ట్రిక్ట్గా ఉంటాడు దేవుడు. ఆ విషయాల్లో మనం కూడా అవును కదా, మనకి శిక్ష చాలా అవసరం. పనిష్మెంట్ అంటే టీచర్ ఎప్పుడైతే గద్దించాడు, బైబిల్లో దావీదు ఇలా అంటాడు కదా, నీతిమంతులను గద్దించుట నాకు తైలాభిషేకం, నన్ను కొట్టుట ఉపకారం అన్నాడు. మీ జీవితంలో కొన్నిసార్లు సేవకులు దైవజనులు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మీరు మరొక విధంగా భావించకండి, శిక్ష నాకు మేలు కొరకే. బైబిల్లో భక్తుడు అంటాడు, శ్రమనొందుట నాకు మేలాయను అన్నట్లు. మీ వ్యక్తిగత జీవితంలో వాక్యం కొన్నిసార్లు గద్దిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు. ఆ శిక్ష మేలు కొరకే అని భావించండి. శిక్షతో కూడిన మేత ఉండాలి సంఘానికి. కొన్నిసార్లు హెచ్చరించాలి. ఇప్పుడు అన్యుల్లాగా మనం, కొంతమంది రక్షించబడిన వాళ్ళే చెప్తా ఉంటారు వాళ్ళ పిల్లోడికి, ఒరే నువ్వు అలాగ వెళ్ళిపోయి ఇదిగో లోటా పట్టుకుని పానకం పట్టుకొచ్చారా తాగేతాను అంటాడు. రక్షణ పొందినోడు మరలా లోటా పానకం తాగడం ఏంటి? రక్షించబడిన వాళ్ళు మరలా లోక సంబంధమైన వాటిలో ఉండడం ఏంటి? కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు, వెంటనే సరి చేసుకోవాలి. అన్యుల ఆచారాలు, విగ్రహాలకు అర్పించినవి తినే విషయంలో రకరకాల డాక్ట్రిన్స్ వచ్చేస్తున్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. నువ్వు వాక్యాన్ని విగ్రహానికి అర్పించి మనం తినకూడదు. ఆధ్యాత్మికమైన వాక్యాలు ఉన్నాయి. హెచ్చరించినప్పుడు శిక్ష, ఆ మాటలు మనల్ని దిద్దుతూ ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే
మూర్ఖులకు ఈ తరమునకు మీరు వేరే రక్షణ పొందండి. సో ఆ విధమైన అనుభవాల్లో అంటుకట్టబడండి. పరిశుద్ధాత్ముడు మీ మీద తన కృపను కుమ్మరించునుగాక. నేను ముగిస్తా ఉన్న సమయం అయిపోయింది, ముగిచేస్తున్నాను. ఒకసారి తిరిగి నా పాట నాకు చెప్పండి. నేను మంచి మేత గల చోట్ల నేను వాటిని మేపుతాను. గొర్రెలు ఎప్పుడు కూడా మంచి మేత గల చోట్లే పెరగాలి. మేత చాలా అవసరం. మంచి మేత ఏది మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, లాలీపప్ అన్ని పప్పులే. ఈ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయింది. ఆత్మీయంగా మీకు మంచి మేత ఏదంటే, 1 బలమైన మేత, 2 ఉప్పుతో కలిసిన మేత, 3వది శిక్ష అనే మేత. సో ఈ అనుభవాల్లో మీరు కట్టబడండి. చక్కగా గొర్రెలు స్ట్రాంగ్గా ఉంటాయి, దేవుని కోసం ఉపయోగపడతారు. ఇటు దీవెన దేవుడు మీకు దయచేయునుగాక. అందరూ